వైఎస్ రాజశేఖర రెడ్డి స్ఫూర్తితో రాజకీయాలకు వచ్చానని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సుపరిపాలన రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుందని, అర్హులైన లబ్ధిదారులందరికీ సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందించడంలో సీఎం 100% సాధించారని దెందులూరు మండలం గాలాయిగూడెం సర్పంచ్ చిలక వెంకట సుబ్బారావు అన్నారు. ఈ సందర్భంగా ఎంఐ న్యూస్ ప్రతినిధితో మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు అరెస్టు వలన తెలుగుదేశం పార్టీ శ్రేణులపై ఈ వివిధమైన సానుభూతి లేదని అన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, చంద్రబాబు నాయుడు జీవితాంతం జైల్లోనే ఉంటాడని జోసన్ చెప్పారు. ఇప్పుడు అక్కడ ఆ స్కామ్ అనేది జరగందే అభియోగం ఎందుకు అవుతుంది? అది జరగబట్టి ప్రజలు గవర్నమెంట్ దాన్ని నిర్ధారణ చేసుకుని తర్వాత వాడిని అరెస్ట్ చేయడం జరిగింది. అది అరెస్ట్ చేయడం అనేది దాని మీద సానుభూతి అంటున్నారు. సానుభూతి అనేది ఎందుకు ఉంటుందంటే జనాలకి మనం తప్పు చేశారు కంటే అతను అరెస్ట్ చేసి బయటకు వచ్చేసాడు కదా అని అంటున్నారు. బయటకు వస్తే అది కేసు అనేది అవ్వలేదు కదా, దాన్ని నిర్ధారణ చేసి ఆ తర్వాత గవర్నమెంట్ తన ఏం చేయలేదు దాన్ని నిర్ణయిస్తుంది, దానిపై దాన్ని చేస్తారని చెప్పి తెలియజేస్తాం. చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్తుంది. అప్పుడు తర్వాత పూర్తి కేసు కొట్టేసినప్పుడు ఆయన నిజమైనటువంటి నిర్దోష కాదో లేదో తెలుస్తుంది. అప్పటి వరకు అతను మీద ఏ విధమైన సానుభూతి ఉండదని చెప్పేసి తెలియజేస్తాం. ఇప్పుడు మీకు వచ్చిన 153 సీట్ల కంటే వాళ్ళకి 170 వరకు వస్తాయని చెప్పి టీడీపీ వాళ్ళు అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? 170 సీట్లే మా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలకి అంత క్రితం 14 సంవత్సరాలు చేసింది కదా, 14 నుంచి 19 వరకు చేసిన టైంలోనే ఆయన ఏం చేశారో చూసుకొని వేరీ చేద్దాం, అవి ఇవి టాలీ చేసుకుందాం. ఆయన ఏం చేశాడు ఈ 5 ఏళ్ళలో, ఈయన ఏం చేశాడు ఈ 5 ఏళ్ళలో చూద్దాము. దాన్ని బట్టి జనాలకి అందరికీ తెలుసు ఏ విధంగా వస్తాయని వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళకి. కానీ తెలియక అడుగుతున్నాం, కానీ మేము ఏ విధంగా వస్తాయని చెప్పేసి జనాల్లో కూడా అడుగుతున్నారు. అందరూ కూడాను ఏ విధంగా వాళ్ళు అనాలని చెప్పేసి అంటున్నారే తప్ప అది కరెక్ట్ అయిన మాట కదని చెప్పేసి నేను తెలియజేస్తాను. ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తుపై మీ అభిప్రాయం? జనసేన అది ఆయన పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన అవసరం వచ్చినప్పుడు వస్తూ ఉంటారు. ఆయన ఈ 5 సంవత్సరం పోయిన సంవత్సరం పొత్తు లేదన్నాడు, మళ్ళీ ఈసారి పొత్తు అంటున్నాడు. ఆయన పొత్తులతోనే ఏదో యువతను పెడతో పట్టిస్తున్నాడు. యువతను పెడతో పట్టించి యువతను సక్రమార్గం నడవకుండా వాళ్ళని పాడు చేయడమే తప్ప ఈ జనసేన వల్ల ఉపయోగం అనేది ఏమీ లేదు. తన సీను తను గెలుతాడో లేదో కూడా చెప్పలేదు. ఆ స్థితిలో ఉన్నటువంటి జనసేనతో పొత్తు పెట్టుకుంటే పెట్టుకోబోయేది, పెట్టుకునేవాడు మాకేం బాధ లేదు. మాది దెందులూరు మండలం గాలాయిగూడెం గ్రామ సర్పంచ్. నా పేరు చిలక వెంకట సుబ్బారావు. నేను మొదటి నుంచి కూడా ప్రజల్లో తిరుగుతూ ప్రజల్లో మమేకమై ఉన్నటువంటి వ్యక్తిని. నేను అదేవిధంగా ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో సర్పంచ్ అయ్యాను. ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో నేను సర్పంచ్ అయ్యాను. మొదటి నుంచి కూడా మనం 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆయన రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేశాడో అప్పటి నుంచి కూడా మాకు ఆయన ఇన్స్పిరేషను. ఆ విధంగా మేము ప్రెసిడెంట్ అయినా కూడా అలాగే చెయ్యాలి, ప్రతి ఒక్కరికి ప్రతి సంక్షేమ కార్యక్రమం అందాలి, ఏ ఒక్క లబ్ధిదారుడు కూడా నిరాశతో ఉండకూడదనే ఉద్దేశంతో మేము సర్పంచ్ అయ్యాను. అయితే ఈ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు అందరికి కూడా అన్నీ సమకూరుస్తున్నారు కాబట్టి ప్రతి లబ్ధిదారుడికి ఏది అందలేదు అనకుండా సమకూరుస్తున్నాము. పెన్షన్ కానివ్వండి, చేయూత లేడీస్కి ఆడవారికి చేయూత కానివ్వండి, తోడు కానివ్వండి, అలాగే చదువుకునే పిల్లలకి అమ్మఒడి, అలాగే పెద్ద పెద్ద కాలేజీ పిల్లలకి ఆసరా, వసతి దీవెన, విద్యా దీవెన, ఇవన్నీ కూడా సక్రమంగా అందరికి కూడా అందజేస్తున్నాము. ఇటువంటి ముఖ్యమంత్రి గారు ఇలాంటి పథకాలను పెట్టి ఇటువంటి సంక్షేమ పథకాల వలన ఎంతోమంది లబ్ధి పొంది ఈరోజు నాడు ఉన్నత చదువులు చదువుకున్నారు. ఇంకా కూడా పేదవారు కూడా ఒక స్థాయికి ఈ 5 సంవత్సరాల్లోనే అప్పుడే ఒక స్థాయికి రావడం జరిగింది. అలాగే ఇంకను పేదవారికి ఇల్లు ఇవ్వటం వల్ల ప్రతి ఒక్కరికి కూడా గూడు అనేది ఏర్పడింది. ఇది చాలా మంచి కార్యక్రమం. ఆయన ప్రత్యేకించి కొన్ని ఊళ్ళను నిర్మించాడు. ఇది ఇంతవరకు కని వినియోగినటువంటి విషయం ఇది. ఇటువంటి ముఖ్యమంత్రిని మనం
ఎప్పుడూ చూడలేము. ఇటువంటి ముఖ్యమంత్రి ఎల్లకాలం కూడా ఆయన ఉన్నంత వరకు కూడా ఆయనే ఉండాలని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. ఇటువంటి కార్యక్రమాలు చేసేవాళ్ళు గతంలో ఇంత ఎన్నడూ మేము చూడలేదు కాబట్టి ఈయన మళ్ళీ మేము గెలిపిస్తాము. ఆయన ఒక మాట అన్నారు, వై నాట్ 175 అన్నారు. మేము కూడా అదే దిశగా ప్రయాణిస్తున్నాము. ఎందుకు రాకూడదు, అయితే ఇన్ని చేసినప్పుడు కూడా మనం ఎందుకు గెలవకూడదనే ఇదిలో మేము ఉన్నాము. అలాగే మా కొడారి అబ్బాయి చౌదరి గారిని కూడా, మా ఎమ్మెల్యే గారిని కూడా అత్యధిక మెజార్టీతో మేము గెలిపిస్తాము. ఆయన కూడా సంక్షేమము అభివృద్ధి రెండు కళ్ళలాగా చేస్తున్నారు. ఆయన ఈ రోజు నాడు గడప గడప తిరిగినప్పుడే కానివ్వండి, పాదయాత్ర చేస్తున్నప్పుడే కానివ్వండి, ప్రతి ఒక్క రాబోయే రోజుల్లో రాబోయే ఎన్నికల్లో 100% వైసీపీ ఘన విజయం సాధిస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. కింద వారి బృందంతో వాటిని రెక్టిఫై చేయించి వాటిని త్వరగా సక్రమంగా చేయించడం జరుగుతుంది. అటువంటి ఎమ్మెల్యే కూడా మా ఎమ్మెల్యే గారు విద్యావంతుడు, మంచి వినయశీలి. అటువంటి ఎమ్మెల్యే దొరకడం మాకు చాలా అదృష్టం. అటువంటి వ్యక్తిని మళ్ళీ మేము కూడా అత్యధిక మెజార్టీ గెలిపించుకుంటామని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత తెలుగుదేశం పార్టీకి సానుభూతి పెరిగిందని చెప్పి జనాల్లో నానుడు ఉంది. దాని మీద మీ అభిప్రాయం? సానుభూతి అంటే ఇవాళ మోసం చేసిన ఎవరికి సానుభూతి చూపిస్తారన్న? మనం ఏం చేసాం, తప్పు చేసిననే తప్పుగానే ఖండిస్తారు. ఆయన తప్పు చేశాడు కాబట్టి అది గవర్నమెంట్ వాళ్ళపైన యాక్షన్ తీసుకుంది, వాళ్ళు శిక్ష పడటం కాబట్టి వాళ్ళు అరెస్ట్ చేశారు, వాళ్ళు బెయిల్ మీద వచ్చారు. అది దాని సానుభూతి అని దానికోసం ఎవరు సానుభూతి చూపించారన్న? ఆయన చేశారు కాబట్టి వెళ్ళాడు. అదే చేయకుండా ఉంటే ఎవరో ఇది చేయరు కదా. ఏ విధంగా ఆధారం లేకుండా నిరాధారంతో ఎవరు అరెస్ట్ చేయరు. నిజ నిరూపణ కాలేదు కదా. నిజ నిరూపణ అనేది ఏది కూడా అప్పటికప్పుడు జరిగేది తెలిసేది కాదు. అది కాలక్రమేణా అది గవర్నమెంట్ తరఫున తను చేసుకుంటూ పోద్ది అన్నట్టుగా అది కాలక్రమేణా అది తెలుస్తుంది. అప్పుడు అప్పుడే ఆ విషయం బయటకు వస్తే అన్నీ కూడా జరుగుతాయని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. అలా సానుభూతి ఉందా లేదా ప్రజల్లో? సానుభూతి అంటే ఎవరైనా తప్పుడు మార్గం నడిచేప్పుడు తప్పు పని చేసినప్పుడు ఎవరు సానుభూతి చూపిస్తారన్న? అది మంచి మార్గం పని చేస్తే సానుభూతి చూపిస్తారు. ఇప్పుడు అందరికీ కూడా కళ్ళ కట్టినట్టు అది కనపడుతుంది ఆ స్కామ్ అనేది. దానివల్ల ఇంకా సానుభూతి ఎక్కడి నుంచి వస్తుందని నేను అంటున్నాను. అంతేనా? సానుభూతి లేదంటారా? లేదు.